ఫనీ సార్, హ్మ్. నాకు ఒక డౌట్ అండి. ఏంటిది? సెక్టార్ ఫండ్స్ అన్న థీమాటిక్ ఫండ్స్ అన్న ఒకటేనా? రెండిటికి ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా? నీకు భలే క్వశ్చన్లు వస్తాయమ్మా. దేనికి? యాక్చువల్లీ ప్రీవియస్‌గా మనం సెక్టార్ ఫండ్స్ గురించి ఒక రీల్ చేసాం కదా! అవును. సో, ఆ రీల్ చూసి మా కజిన్ ఒకళ్ళు కాల్ చేశారు. సో, ఓకే. థీమాటిక్ ఫండ్స్ అయితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కదా! నేను అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగారు. అసలు థీమాటిక్ ఫండ్స్ అంటే ఏంటండి? ఓకే. సో, రీసెంట్ టైమ్స్‌లో సెక్టోరల్ ఫండ్స్‌కి, థీమాటిక్ ఫండ్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో, బేసికల్లీ సెక్టోరల్ ఫండ్స్‌లో ఎప్పుడైతే మనం డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో, ఆ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్‌లోనే మనం డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం థీమాటిక్ ఫండ్స్ చూస్ చేసుకుంటామో, మనకి మల్టీ సెక్టార్ అలోకేషన్ అనేది దొరుకుతుంది. సో, ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, సో, దాంట్లో చాలా ఇండస్ట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే సిమెంట్, స్టీల్, పీవీసీ, పెయింట్స్ ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. అండ్ అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మన డబ్బులు కూడా గ్రో అవుతాయి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్టార్ ఫండ్స్ అయినా, థీమాటిక్ ఫండ్స్ అయినా లాంగ్ టర్మ్ కోసం మాత్రమే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటది. ఓకే. ప్రీవియస్ వీడియోలో కూడా మీరు లాంగ్ టర్మ్ అన్న వర్డ్ యూజ్ చేశారు. అవును. ఈ వీడియోలో కూడా లాంగ్ టర్మ్ అన్న వర్డ్ యూజ్ చేశారు. అవును. లాంగ్ టర్మ్ అంటే ఎన్నేళ్ళండి? 3 ఏళ్ళా? 4 ఏళ్ళా అన్నట్టా? ఓకే. సో, లాంగ్ టర్మ్‌కి డెఫినిషన్ అనేది ఎప్పుడు మారిపోతా ఉంటదండి. బట్ మేము చెప్పే లాంగ్ టర్మ్ ఏంటంటే అట్‌లీస్ట్ 7-10 ఇయర్స్ టైమ్ హారిజన్ మనకి ఎప్పుడైతే ఉంటదో అప్పుడే మనం సెక్టార్ ఫండ్స్‌ని చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు చూస్ ఎనీ థీమాటిక్ ఆర్ సెక్టోరియల్ ఫండ్ ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. అవునా? మా కజిన్ ఇంకా 2-3 ఇయర్స్ వరకే ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారండి. అర్జెంట్‌గా ఈ విషయం ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి. చెప్పు. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.